హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. అంటే ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఓన్లీ 10 రూపీస్తో అయితే మనం స్టార్ట్ చేస్తాం సేవింగ్స్ అనేది. ఇక అదేవిధంగా మనం ఈ సేవింగ్స్ అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చండి. అంటే హౌస్ వైఫ్స్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. అదేవిధంగా పిల్లలు కూడా అంటే స్టూడెంట్స్ కూడా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వచ్చు. అంటే 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు మనం 30 డేస్ అయితే మనీ సేవింగ్స్ చేయడం వల్ల ఎంత అమౌంట్ వస్తుంది, ఆ 30 డేస్ చేసిన అమౌంట్ 1 ఇయర్కి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను చూడండి. ఇక మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్న విధంగా 10 రూపీస్తో అయితే మనీ సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ డైలీ 30 డేస్ అంటే మనకి 1 మంత్ అయితే 30 డేస్ కాబట్టి ఈ విధంగా 30 డేస్ నోట్ చేసి డైలీ కూడా 10 రూపీస్ అయితే సేవ్ చేసుకుంటూ ఉండాలండి. ఇక మనం డేట్స్ రాసి దాని పక్కన మనం ఏ రోజు ఆ రోజు 10 రూపీస్ సేవ్ చేసుకుంటూ ఆ 10 రూపీస్ని అయితే నోట్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మా దగ్గర ఇంకొంచెం అమౌంట్ ఉంది అండి అనుకుంటే 20 రూపీస్ ఈ సేవింగ్ టిప్ అయితే 20 రూపీస్తో కూడా స్టార్ట్ చేయొచ్చండి. ఇంకంటే 20 రూపీస్తో స్టార్ట్ చేసి మనం 30 డేస్ అయితే నోట్ చేసి అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. అందరి దగ్గర అమౌంట్ ఉంటాయండి, కానీ ఎలా సేవ్ చేసుకోవాలి అనేది తెలియక చాలామంది, అదేవిధంగా మా దగ్గర ఎక్కువ అమౌంట్ లేదండి, చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది అనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా అయితే 10 రూపీస్తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మీ వీలును బట్టి 20 రూపీస్తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా 30 డేస్ అయితే 20 రూపీస్ సేవ్ చేసుకోవాలి. లేదు ఒకవేళ మేము 30 రూపీస్ అయినా సేవ్ చేసుకోగలము అనుకుంటే ఒక 30 రూపీస్తో కూడా మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే డైలీ 30 రూపీస్ నోట్ చేసుకొని అదేవిధంగా సేవ్ చేసుకోవాలి. ఇక ఇలా 30 డేస్ మొత్తం మనం నోట్ చేసుకొని సేవ్ చేసుకుంటే డైలీ ఎంత వస్తుంది, 1 మంత్కి ఎంత వస్తుంది, 1 ఇయర్కి ఎంత వస్తుంది అనేది అయితే మీతో ఇక్కడ క్లియర్గా షేర్ చేస్తాను చూడండి. మనం డైలీ 10 రూపీస్ సేవ్ చేసుకున్నాము అంటే ఆ అమౌంట్ 1 మంత్కి అయితే 300 రూపీస్ అయితే అవుతుందండి. అంటే 300 ఇంటూ 12 మంత్స్, ఇక 1 ఇయర్కి 12 మంత్స్ కాబట్టి ఆ విధంగా చూసుకుంటే మనకి 3600 రూపాయలు అయితే వస్తుంది. ఓకేనా. ఇంకా ఇది కూడా తక్కువ అమౌంట్ అయితే కాదనేసి అనుకుంటున్నాను. తక్కువ అమౌంట్ ఉందనుకున్న వాళ్ళు ఈ విధంగా కూడా మనీ సేవింగ్స్ అనేది అయితే ఓన్లీ 10 రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు. ఇక అదేవిధంగా 20 రూపీస్తో సేవింగ్ చేసుకుంటే 600 రూపీస్ అయితే అవుతుందండి. 600 ఇంటూ 12 మంత్స్ అయితే 7200 రూపీస్ అయితే వస్తుంది. అదేవిధంగా 30 రూపీస్తో మనం సేవ్ చేసుకుంటే 900 రూపీస్ అయితే వస్తుంది. అంటే 900 ఇంటూ 12 మంత్స్ అంటే 10,800 రూపీస్ అయితే వస్తుంది. ఓకేనా. ఇంకా సింపుల్గా అయితే మన దగ్గర ఉన్న తక్కువ అమౌంట్తో అయితే మనం సేవింగ్ చేసుకోవడం వల్ల 1 ఇయర్కి వచ్చేసి అయితే 10,000 రూపీస్ అయితే సేవ్ చేసుకుంటామండి. ఒకవేళ 40 రూపీస్తో సేవ్ చేసుకుంటే ఒక నెలకు వచ్చేసి 1200 రూపీస్ అయితే సేవ్ చేసుకున్నట్టు. ఆ 1200 రూపీస్ ఇంటూ 12 మంత్స్ చేసుకుంటే 14,400 రూపాయలు అయితే వస్తుందండి. అదేవిధంగా 50 రూపీస్తో మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటే 2500 రూపీస్ అయితే వస్తుంది. 50 రూపీస్తో సేవ్ చేస్తే ఇంకా 50 రూపీస్కి అయితే మనం పెంచట్లేదండి. మీ వీలు బట్టి వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనీ సేవింగ్స్ అనేది అయితే డైలీ చేసుకోండి. ఓకేనా. 50 రూపీస్తో 2500 చేసాము అంటే 2500 ఇంటూ 12 మంత్స్ కదా, అప్పుడు 30,000 అయితే వస్తుంది. చూసారు కదండి, చాలా తక్కువ అమౌంట్తో మనం మనీ సేవింగ్స్ చేసుకోవడం వల్ల సంవత్సరానికి ఎంత అమౌంట్ సేవ్ చేస్తున్నామో అన్నది. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని అయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.